కనుక కడవరి మందిరం అనగానే యెరూషలేము కొట్టుకుంటున్నారండి. వాళ్ళకి అర్థం కాలేదు, మూర్ఖులు. ఆ కడవరి మందిరం 2000 సంవత్సరాల క్రితం కట్టబడింది. యేసుక్రీస్తు కట్టాడు. ఆ కడవరి మందిరం ఏదో కాదు, ఆ యెరూషలేము మందిరం ఏదో కాదు. ఏది? సంఘం. సంఘము జీవము గల దేవుని ఆలయం. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘము. మందిరం అంటే సంఘం. దీని వలన మహిమ, దేవునికి ఎక్కువ మహిమ, ఎక్కువ. ఏది మహిమ గలది చెప్పండి? సొలొమోను కట్టిన మందిరమా, యేసుక్రీస్తు కట్టిన మందిరమా? సొలొమోను కట్టిన మందిరం యెరూషలేముకు పరిమితం. క్రీస్తు కట్టిన మందిరం సర్వభూతలమంత మహాపర్వతం. సంఘము నుంచి వెలుపలికొస్తే తీగ నుంచి వేరు చేయబడింది, మొక్క నుంచి వేరు చేయబడింది ఏదైనా ఎండిపోతుంది. ద్రాక్షవల్లి నుంచి వేరు చేయబడితే తీగ ఏమవుతుంది? ఎండిపోతుంది. సంఘము నుంచి వేరు చేయబడితే మనం కూడా ఏమైపోతాం? ఎండిపోతాం, నిష్ప్రయోజనమైపోతాం. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, సంఘముగా మీరే క్రీస్తు కట్టిన కడవరి మందిరం. అది ఇంకా కట్టబడబోతుందని ఎదురు చూసేవాడు మూర్ఖుడు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు చేత నిర్మించబడిన జీవము గల ఆలయం మీరే.